బైబిల్ సెలవిస్తూ ఉంది, ఆయన సెలవు లేక భోజనము చేసి తృప్తి పడేవాడు ఎవడో. నువ్వు భోజనం చేస్తున్నావు, ముద్ద దిగుతుంది అంటే లోపలికి ఎవరి సెలవు ఉండాలట. కొంతమంది భోజనం చేస్తూ ఆ భోజనం కరెక్ట్గా ఇక్కడ గొంతుకులు అడ్డుపడిపోయి చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు తెలుసా. చోకింగ్ అంటారు దాన్ని, చోక్ అయిపోద్ది వాళ్ళకి. ఎన్నో వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో, చూడండి. రెస్టారెంట్కి వెళ్తారు, కావాల్సిన ఫుడ్ ఆర్డర్ చేసుకుంటారు, అలా ఫోర్క్తో ఆ ఫుడ్ లోపల పెట్టుకోగానే వెంటనే వాళ్ళకి ఊపిరి సలపదు, అలా కింద పడిపోతారు. అంబులెన్స్ వచ్చి హాస్పిటల్ తీసుకెళ్తే చచ్చిపోయాడు అంటారు. ఏమైందంటే ఆహారం గొంతుకులు అడ్డుపడిపోయి చోక్ అయిపోయి చచ్చిపోయారు. ముద్ద దిగుతుంది అంటే, ఆహారం తినగలుగుతున్నామంటే, అది జీర్ణం అవుతుంది అంటే అది ఎవరు కృప ద్వారా, కేవలం దేవుని కృప ద్వారా. నీ శక్తి అనుకోవద్దు ఎప్పుడు కూడా, నీ బలం అనుకో. దేవుడు నాకు ఏం మేలు చేస్తున్నా అనద్దు. నువ్వు నీ భోజనం తిని ఆ భోజనం ద్వారా నువ్వు శక్తిని పొందుతున్నావు అంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. ఒక మంచి వస్త్రాలు దేవుడు నీకు ఇచ్చాడా, దేవుని స్తుతించి ఆ వస్త్రాలను బట్టి. ఒక మంచి ఇల్లు నీకు ఇచ్చాడా, ప్రభువుని స్తుతించి. ఒక కుటుంబాన్ని దేవుడు నీకు ఇచ్చాడా, జస్ట్ ప్రైజ్ గాడ్ ఫర్ యువర్ ఫ్యామిలీ. నీ చుట్టూ నీ కొరకు ప్రార్థన చేసే కొంతమంది స్నేహితులు దేవుడు నీకు ఇచ్చాడా, థ్యాంక్ గాడ్ ఫర్ దట్ వండర్ఫుల్ ఫ్రెండ్స్ దట్ యు హ్యావ్ అరౌండ్ యూ. దేవుడు మనకిచ్చిన లేఖనాలను బట్టి, సంఘాన్ని బట్టి, మనకిచ్చిన విశ్వాసాన్ని బట్టి సమస్త విధములైన పరిస్థితుల్లో మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పువారంగా ఉండాలి, కానీ వ్యర్థమైన స్థితిలో బ్రతకాలని దేవుడు అనుకోవట్లేదు.